నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు కాదు, పార్లమెంట్ ఎన్నికలు అంతకంటే కాదు, స్థానిక సంస్థల ఎన్నికలు. అసలు వాటికంటే అంటే శాసనసభ కానీ పార్లమెంటు ఈ రెండు ఎన్నికలకు సంబంధించి అంతకు మించి అన్నట్లుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ఊళ్ళల్లో మనం చూస్తుంటాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏ స్థాయిలో ఉంటాయి అనేది. ఇక్కడ పార్టీ గుర్తుతో పోటీ చేయనప్పటికీ ఆయా పార్టీలు బలపరిచినటువంటి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులే రంగంలో ఉంటారు. ఉదాహరణకు ఎన్నికల సంఘం సూచన ఆదేశాల ప్రకారం పార్టీ జెండా మాత్రమే ఉండదు, మిగతా అన్నీ యాజ్ యూజువల్లే. సో ఇటువంటి సందర్భంలో గతంలో జరిగినటువంటి ఎన్నికలు ఒకసారి మనం పరిశీలించాలి. వైఎస్ఆర్సీపీ అఖండ ఘన మెజార్టీతో అత్యధిక సీట్లు గెలుచుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉందా? లేనే లేదు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇలా అన్నిటికీ కూడా 4 దశల్లో ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. దానికి సంబంధించి కొంత దిశానిర్దేశం కూడా చేశారు. ఊళ్ళల్లో ఇప్పటికే ఒక జాతర ప్రారంభమైందనే చెప్పాలి. ఎందుకనంటే ఆ స్థాయిలో ఉంటాయి ఎన్నికలు. సర్పంచ్గా పోటీ చేసేటువంటి వ్యక్తి ఆ గ్రామంలో ఒక నియోజకవర్గ ఖర్చు అంటే అభ్యర్థి ఒక నియోజకవర్గంలో పోటీ చేసేటువంటి అభ్యర్థి ఎంత ఖర్చు పెడుతున్నాడో సర్పంచ్ అభ్యర్థి కూడా అదే రకమైనటువంటి ఖర్చు ఉంటుంది, కేవలం ఒక గ్రామానికి సంబంధించి. అంటే ఏ స్థాయిలో ఎన్నికలు జరుగుతాయో మనం ఇంక ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఇలాంటి క్రమంలో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని మనం తీసుకోవాలి. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ అనేది మొదలైపోయింది అప్పుడే. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఏ రకంగా ముందుకు వెళ్తుంది? గతంలో ఉన్నటువంటి వైభవం ఇప్పుడు ఉంటుందా అంటే అస్సలు ఉండదు. ఎందుకనంటే వారు చేసుకున్నటువంటి తప్పిదాలే. ఇటువంటి క్రమంలో ఇదొక ముఖ్యమైనటువంటి అంశంగా మారి రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనే కాదు, అలాగే సామాన్య ప్రజల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఏ రకమైనటువంటి విధానంతో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మాకు ఓటు వేయండి అని వైఎస్ఆర్సీపీ అడుగుతుంది. అడగటానికి ఆ పార్టీకి రైట్ లేదు. అంటే పార్టీ గుర్తుతో కాకపోయినప్పటికీ మనకు తెలుసు గ్రామాల్లో ఇంక ఖచ్చితంగా టీడీపీ, వైఎస్ఆర్సీపీ అన్నట్లుగా ఉండదు. ఇప్పుడు జనసేన యాడ్ ఆన్ అయింది. జనసేనకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా బలం ఉంది, మంచి క్యాడర్ ఉంది. ఇటువంటి క్రమంలో మరి ఏ రకమైనటువంటి వాతావరణం ఉంది? 2024 ఎన్నికల్లో 3 పార్టీల కలయికతో కూటమి పోటీ చేసింది, ఘన విజయం సాధించింది, అధికారంలోకి వచ్చింది. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే వాతావరణం ఉంటుందా అంటే ఖచ్చితంగా అదే రకమైనటువంటి విధానంతో వెళ్తారు. అంటే అక్కడక్కడ వారు ముందుగా మాట్లాడుకున్న దాని ప్రకారం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు సీట్లు పంచుకుంటాయి అనేది. ఇటువంటి సందర్భంలో మరి వైసీపీ విధానం ఎలా ఉంటుంది, ఎట్లా వెళ్తుంది? ఇప్పటికే ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది, దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉందనే చెప్పాలి. మరి ఇలాంటి క్రమంలో ఆ పార్టీ ఏ రకమైనటువంటి అంశంతో ముందుకు వెళ్తుంది అనేది చూస్తే కనుక అంతంత మాత్రమే అని చెప్పాలి. ఎందుకనంటే అనేక రకాల కేసులు, విచారణలు, అరెస్టుల భయంతో వైఎస్ఆర్సీపీ గమ్మున ఉంది, అంటే ఒక పక్కన కూర్చొని ఉంది అని చెప్పొచ్చు అందరికి అర్థమయ్యేలాగైతే. కానీ రెట్టింపు ఉత్సాహంతో, నూతన ఉత్తేజంతో తెలుగుదేశం పార్టీ, జనసేన ఉంది. ఆ బ్యాచ్లో మేము కూడా ఉన్నామని చెప్పి భారతీయ జనతా పార్టీ. ఎందుకనంటే మరి పోటీ చేసినటువంటి 10 స్థానాల్లో 8 స్థానాలు గెలిచిందిగా బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో. సో ఇటువంటి క్రమంలో 3 పార్టీల కలయికతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోతుంది అనేది ఒక చర్చ. సో మొత్తానికైతే ఒక పండుగ వాతావరణం పల్లెల్లో, ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకమైనటువంటి వాతావరణం ఉంటుందో తెలుసు మనందరికీ. ఎక్కడో ఉన్నవారిని ఫ్లైట్లు వేసుకొచ్చి మరీ ఓట్లు వేస్తారు గ్రామాలకు వచ్చి. అలాగే హైదరాబాదు, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఫ్యామిలీ అంతా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇలాంటి క్రమంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా దీన్ని రాజకీయ పార్టీలు తీసుకోబోతున్నాయి. మొత్తానికైతే దీనికి సంబంధించి విధి విధానాలను కూడా అధికారులు ప్రకటించారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను 4 దశల్లో జరుపుతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వెల్లడించారు. ఇలా ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ 2025 అక్టోబర్ 15లోగా వార్డుల పునర్విభజన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా అంటే నెల రోజులు గడువిచ్చారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ప్రచురించాలి. నవంబర్ 1 నుంచి 15 రోజులు, ఈ 15 రోజుల్లోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలి. నవంబర్ 16 నుంచి 30 తేదీలోపు పోలింగ్ కేంద్రాల ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయటం, సేకరణ వంటివి పూర్తి చేయాలి. డిసెంబర్ 15వ తేదీలోపు రిజర్వేషన్లను ఖరారు చేయాలి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, సామాజిక స్థితిగతులపై స్టడీ చేసి ప్రభుత్వం దానికి సంబంధించి ఒక నివేదిక తయారు చేయాలి. డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి. చివరకు అంటే 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్, ఆ నెలలోనే ఎన్నికలు నిర్వహించాలి. ఆ నెల చివరిలో ఎన్నికల ఫలితాలు వెల్లడించాలి. చాలా క్లియర్ కట్గా ఇచ్చారు ఇక్కడ. అంటే అక్టోబర్ 15 నెక్స్ట్ మంత్ 15వ తేదీ నుంచి ఎన్నికల హడావిడి అనేది కొనసాగుతుంది. ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిందో దీనికి సంబంధించి అప్పుడే ఊళ్ళల్లో అభ్యర్థి ఎవరు, ఏంటి, రిజర్వేషన్ల సంగతి ఏంటి, మీరు పోటీ చేస్తారా, మేము పోటీ చేస్తాం, సర్పంచ్ అభ్యర్థి ఎవరు, ఆ వార్డు మెంబర్ ఎవరు, ఈ రకరకాల చర్చ మొదలైపోయింది. ఎందుకనంటే ఇంకా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతారు. ఇప్పటికే రాజకీయ వర్గాలు ఏం చేద్దాం, ఎలా మనం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో అడుగులు వేయాలి అనే దాని మీద ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా, ఏ మూలను చూసినా ఎన్నికలకి సంబంధించిన చర్చేనట. ఏంటి పరిస్థితి, ఏంటి, సాయంత్రం అయితే చాలు, మనకు తెలుసు గ్రామాల్లో 4 గంటలకి ఎక్కడో చోట గ్యాదర్ అవుతారు అంతా. మొత్తానికైతే చాలా ఆసక్తి కలిగించేటువంటి అంశంగా మారింది. ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి ఒక రకమైనటువంటి బూస్టింగ్, వారు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు, ఒక కొత్త ఆనందంతో ఉన్నారని చెప్పాలి. మరోపక్క వైఎస్ఆర్సీపీ డేలా పడింది. ఏం చేయాలి, పోటీ చేస్తే మన వాళ్ళు గెలవకపోతే పరిస్థితి ఏంటి, పోటీ చేసినా ఒకవేళ పోటీ చేయకుండా ఉంటే పార్టీ పని అయిపోయింది, ఈ రకమైనటువంటి విషయాలు వస్తాయి అనే దాని మీద కూడా ఇప్పటికే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక సీరియస్ ఆలోచన అనేది చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే చూడాలి ఏం జరుగుతుంది అనేది. చాలా ఇంట్రెస్టింగ్గా మారేటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.